సార్ చెప్పండి. అవునండి. నుంచి బెంగళూరా? చెప్పండి చెప్పండి. మీ వీడియో చూస్తుంటాను సార్. మంచిది సార్, మంచిది చెప్పండి. ఇంకొకటి, నేను ఇస్కాన్ కూడా ఫాలో అవుతుంటాను. హరే కృష్ణ మూమెంట్, హరే కృష్ణ మూమెంట్ బెంగళూరు. ఓకే ఓకే అండి, ఓకే. ఎందుకు సార్ కరుణాకర్ అట్లా అంటున్నారు? కరుణాకర్కి మాకు ఉన్నాయండి. మరి ఆయన ఏమన్నా శుద్ధ పుస్తకం ఏంటి? ఆయన ఏమన్నా ఆయన శుద్ధ పుస్తకం ఏంటి? మామూలుగా మాట్లాడచ్చు కదండి. కరుణాకర్ ఎందుకు అలా అంటున్నారంటే, కరుణాకర్ ఏం అనలేదా అంటున్నాను నేను. కరుణాకర్ అంటున్నారా? మీరు అన్నారు కదండి, కరుణాకర్ ఎందుకు అలా అంటున్నారు అన్నారు కదా. మరి కరుణాకర్ ఏం అనలేదా అంటున్నాను నేను. దానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. వాళ్ళు అవును, వాళ్ళు అనేదానికి మీరు నేను ఆన్సరే చెప్పాను. మామూలుగా మనకు కౌంటర్ చేస్తే సరిపోతుంది. కౌంటర్ నేనేమన్నాను మరి? కరుణాకర్ అని రాసినారు, అందుకు దాటగలిగిందంటే. కరుణాకర్ అన్నారనా? మరి సాంబశివరావు పండుకోవచ్చు అనొచ్చా? సాంబశివరావు హిందూ గ్రంథాల్లో విమర్శిస్తున్నాడు. మరి కరుణాకర్ ఏమన్నా బైబుల్ వివరణ ఇవ్వకుండా ఉండాలి. అంటే ఒక పదాన్ని పట్టుకొని, ఒక వాక్యాన్ని పట్టుకొని దానికి పూర్తిగా దాని ఇందే. ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో ఏముంటుందంటే దాని ఇందే, అంటే కర్మ సిద్ధాంతంలో ఎన్నో కర్మలు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూ ప్రపంచంలో. ఆ జీవరాశులు కర్మ ఫలితాలను అనుభవిస్తుంది. ఒక మనుష్యునికే కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. ఓకే. ఆ మనుష్య దేహానికి ఎప్పుడైతే ఆ జీవాత్మ వస్తుందో అప్పుడు ఇందిన జన్మలో అన్ని క్యాల్కులేషన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి అయ్యేది. ఓకే. దానికి పూర్తిగా కరుణాకర్ వివరిస్తున్నారు చూడండి. కరుణాకర్ వివరించేది బైబుల్ గురించి కాదండి. కరుణాకర్ బైబుల్ గురించి మాట్లాడుతున్నాడు, నోటుకొచ్చాడు. కర్మ సిద్ధాంతం గురించి నాకెందుకు? కరుణాకర్ బైబుల్ గురించి ముందు మాట్లాడినాడు తెలుసు. ఇప్పుడు వీళ్ళు సాంబశివరావు ఉన్నారు కదా, వాళ్ళకి కౌంటర్ ఇచ్చేటప్పుడు దాని ముందు ఏమేమి ఉంటుంది. ఇప్పుడు శివపురాణం గురించి మాట్లాడతారు కదా వాళ్ళు మాట్లాడతారు కదా. దానికి వాడండి ఎందుకు ఏంటండి మాట్లాడతారు కదా. ఒక వాక్యము అదేం చెప్తాడంటే దాని ముందు దానికి ఎన్నో కర్మ, ఇందిన జన్మలో ఎన్నో కర్మలు ఉంటాయి ముందు జన్మలో. దాని గురించి మాట్లాడారు. సరే, తులసి విషయంలో ముందు జన్మలో ఏముంది చెప్పండి. తులసి విషయంలో మానభంగం శివుడు చేశాడు కదా, దాని ముందు జన్మలో ఏముంది? తులసి విషయంలో విష్ణువు ఉన్నారు కదా. యాక్చువల్గా విష్ణు భక్తురాలు తులసి మహారాణి. అవును, భక్తురాలు. అంతకుముందు విరజ ఎవరు? విరజ అవన్నీ తీసుకుంటే హిందూ మతంలో ఏది తక్కువ ఉండదు సార్. కాదు సార్, ఇప్పుడు ఒకసారి చెప్పేది రండి. ఒకసారి చెప్పి లింక్ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు తులసి విషయంలో విష్ణువు లోక కళ్యాణం చేశాడు, దానికోసం ఏదైనా చేస్తాడు అన్నారండి. విష్ణువు నుంచి వచ్చిన వీళ్ళంతా భక్తులంతా. సరే, ఒకసారి చెప్పేదేనండి. అది ఏ విధంగా తీసుకోవాలంటే అది విష్ణువు యొక్క లీలలుగా మనము గుర్తించాలే కానీ విమర్శించకూడదండి. దేవుడిని విమర్శించకూడదా? దేవాది దేవుడు ఇప్పుడు దేవాది దేవుడు కొన్ని జరిపిస్తాడు. అతని యొక్క కర్మలు ఏ విధంగా ఉంటాయంటే దివ్యమైన కర్మలు. సరే, ఒకసారి దివ్యమైన కర్మలు వివరించేటప్పుడు భక్తులను యూజ్ చేసుకుంటాడు భగవంతుడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలండి. సరే, మరి బైబుల్ గురించి కూడా అలాగే అర్థం చేసుకోవాలి కదా. దేవుడు ఇష్టము, దేవుడు అదే నేను అంటున్నాను. బైబిల్ గురించి వాళ్ళు అంటున్నారు కదా. కరుణాకర్ నాకు ఫోన్ చేసినట్టుగా బైబిల్ గురించి కూడా ఒకసారి నాకు ఫోన్ చేసినట్టుగా కరుణాకర్కి ఎప్పుడైనా ఫోన్ చేసి
బైబిల్లో దేవుడు ఏది చేసినా కరెక్టే, దేవుడిని మనం అలా అనకూడదు, దేవుడు భక్తులను అలా వాడుకుంటాడు అని చెప్పి బైబిల్ గురించి కూడా ఎప్పుడైనా చెప్పారు కరుణాకర్కి అలా చెప్పకూడదు నువ్వు అనకూడదని? సార్ నేను చెప్పేటప్పుడు ఒక్క మాట దీనికంటే మొదలు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కాదండి, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసినట్టు కరుణాకర్కి ఫోన్ చేశారు ఎప్పుడైనా? సార్ అదే చెప్తున్నాను సార్, మీకు వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర చేస్తున్నాను. వాళ్ళు ఎత్తుకుని ఉన్నారు, మీరు ఎత్తినారు ఈరోజు. ఏమంటే ఇప్పుడు ఏదో మళ్ళా మీరు ఏదో విషయం మాట్లాడి ఇప్పుడు భగవంతుని కార్యక్రమాలు అన్ని చెప్తున్నారు కదా, బైబిల్ గురించి మాట్లాడినారు కదా మీరు. ఇప్పుడు ఆ వాక్యానికి మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలండి, ఆ వాక్యానికి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్షరం గురించి మాట్లాడతారు కదా కొందరు. అక్షరంకు ఇందిన జన్మ, దాని జన్మ వృత్తాంతం ఏమి, దాని గురించి మనం ఏం నేర్చుకోవాలని మీరు వివరిస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఆ విషయం చెప్పేది. సరే, నాకు ఒకసారి మీరు నాకు అర్థమయ్యేలా చెప్పండి మరి. అయితే ఇప్పుడు విరజ గోలోకంలో శ్రీకృష్ణుడికి భార్య పద్మావతి ఉండగా శ్రీకృష్ణుడి భార్య పద్మావతినా? 16,108 మంది ఉన్నారు శ్రీకృష్ణునికి. ఉన్నారు. పద్మావతి ఉందా లేదా? శ్రీకృష్ణుని అంటే వాళ్ళంతా భక్తులండి. కాదండి, దేవి భాగవతంలో శ్రీకృష్ణుడు దేవి భాగవతము యాక్సెప్ట్. ఇప్పుడు దేవి భాగవతము మేము వ్యాసుడు రచించిన భాగవతాన్ని మాత్రమే అంగీకరిస్తామండి. దేవి భాగవతం అంగీకరించదా? వ్యాసుడు రచించిన భాగవతంలో కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్తారు. దేవి భాగవతం ఎవరిది? అది దేవి భాగవతం దేవి భాగవతం ఏ విధంగా వ్యాసుడు రచించాడంటే, వ్యాసుడు కూడా రచించినాడు. అది ఏ విధంగా రచించినాడంటే ఎంతో మంది జనాలకు భగవంతుని యొక్క తత్వాన్ని అంగీకరించలేరు. కొందరు ఒక్కొక్క వేళ పోతుంటారు. శుద్ధ భక్తులకు భాగవతము వ్యాసుడు రచించిన భాగవతాన్ని, అంటే ఇప్పుడు మనం విష్ణు లీలలు ఉంటాయి కదండి, అది కొంతమంది భక్తులకు అది వేరే భక్తులు ఉంటారు కదా, దానిలో వేరే వాళ్ళకు దేవుని యొక్క తత్వాన్ని గ్రహించుకోవడానికి వ్యాస మహాముని, అంటే వ్యాసుడు కూడా భగవంతుడే, విష్ణు అవతారమే వీళ్ళంతా. వ్యాసుడు వచ్చి ఈ గ్రంథాలన్నీ రాసి నారదుని ద్వారా చెప్పించిందండి. సార్ ఒకసారి చెప్పేదేనండి, దేవి భాగవతం మీరు వద్దన్నారు. దేవి భాగవతంలో ఏముందంటే, గోలోకంలో శ్రీకృష్ణుడు పద్మావతి భార్య ఉండగా ఆయన విరజతో రాసలీల చేస్తున్నప్పుడు పద్మావతి కోపం వచ్చింది. అప్పుడు శాంబుణ్ణి శపించినప్పుడు పుట్టాడే శంఖచూరుడు. ఒకసారి ఆగండి. ఇప్పుడు శాంబుడు శపిస్తే శాంబుడు శంఖచూరుడుగా వచ్చాడు, తులసి ఏమో విరజ అని ఉంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా ఏం నేర్చుకోవాలి? కృష్ణుడు భార్యతో కాకుండా విరజతో చేసిన దాన్ని బట్టి, అక్రమంగా చేసిన దాన్ని బట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. ఏది చేయడు భగవంతుడు అనేవాడు. మరి దేవి భాగవతంలో భార్య పద్మావతి ఉండగా విరజతో ఆయన చేసినటువంటి రాసలీల కార్యక్రమం వల్లే ఈ శంఖచూరుడు తులసి కథ వచ్చిందని మాకు దేవి భాగవతం చదివితే అర్థం అవుతుంది. ఇది లలిత్ కుమార్ కూడా చెప్పాడు దీన్ని. ఓకే, ఒకసారి అక్కడ ఒకసారి చెప్పారు సార్. దేవి భాగవతం మీరు ఓకే ఏదో అంటున్నారు, తీసుకుంటానంటున్నారు, తీసుకోనంటున్నారు, ఇది చెప్పట్లా. సరే, భాగవతం కొద్దాం, వ్యాస భాగవతం కొద్దామండి. వ్యాస భాగవతంలో ఇప్పుడు రాసలీల ఘట్టంలో వేరేవాడు భార్యలు పాలిచ్చే తల్లులు, ఈయన వేణువు ఊదవంగానే బృందావనంలోకి వచ్చారు. పాలిచ్చే తల్లులతో రాత్రంతా అలా చేశాడు కృష్ణుడు. ఎంతవరకు అది న్యాయం చెప్పండి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాజిర్ గోవిందో సర్వ కారణం. భగవంతుడు అన్ని జీవులకు సర్వకారణకారకుడు అయినప్పుడు ఆ రాసలీల ఘట్టంలో ప్రతి చెట్టును ప్రేమిస్తాడు భగవంతుడు. ప్రతి అతని యొక్క సృష్టిలో ప్రతి దాన్ని భగవంతుడు నా పిల్లలు అనే ఉద్దేశంతో భగవంతుడు స్వీకరిస్తారు. ఆ ఉద్దేశం మన మైండ్ లో పెట్టుకుని మనం ఆలోచించాలా. విషయంలో మైండ్ లో పెట్టుకుని మనం ఆలోచిస్తే
అక్కడ చెమటలు పట్టడమే కానీ, వస్త్రాలు ఊడిపోవటమే కానీ, చేతులు ఎట్లా పెట్టాలి పెట్టడమే మీరు కానీ, ఏం ఆలోచిస్తున్నారంటే అక్కడ రాసింది కదా, అక్కడ రాసింది కదా క్లియర్ గా జరిగినట్టుగా. చెప్పేది రాసినాడు కదా. పిల్లలతో అలా చేస్తే భగవంతుడు ఒక భౌతిక వస్తువునే మీరు ఆలోచిస్తున్నారు. శ్రీకృష్ణుడు భౌతిక వస్తువు కాదు, ఆధ్యాత్మిక సచ్చిదానంద విగ్రహుడు అతను. కాదండి, కృష్ణుడు పుట్టాడు కదా, మనిషిగా పుట్టాడు కదా, భాగవతం ప్రకారం పుట్టాడు కదా. మీరు ఆలోచించి ఇప్పుడు మీరు బావిలో ఒక కప్ప ఉంటుంది, ఆ బావిలో ఉంటుంది. రాసింది ఒకటి మనం అనుకునే, రాసింది ఒకటి అయితే మనం అనుకునేది ఒకటి. ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే చెప్తున్నాను. అంటే రాసిందని నమ్మకూడదు, రాసిందని నమ్మకూడదు, మనం వేరేగా ఆలోచించాలి. బావిలో ఒక కప్ప ఉంటుందండి. ఇప్పుడు కప్ప బావిలో ఉంటుంది, ఆ బావిలో కప్ప ఏమనుకుంటుందని, ఇది ఈ ప్రపంచమే నాది, ఇంతకన్నా ప్రపంచం ఉండదు అనుకుంటుంది. ఓకే, అదే మన సనాతన ధర్మంలో అంటే మీరు కూడా సనాతన మాకు అర్థమైందండి. మీరు ఎందుకంటే సాఫ్ట్ గా స్వభావము, మీరు మాట్లాడే తీరు అదంతా నాకు బాగా నచ్చిందండి. మీరు ఎందుకంటే అంటే మీరు వేరు నేను వేరు అని ఏమి శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆ విధంగా చెప్పలేదండి. అంటే ప్రతి జీవిని ప్రేమించమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ప్రేమించటం వేరండి, వేరే వాళ్ళకి భార్యలుగా ఉన్నప్పుడు మీరేమంటున్నారు, అక్కడ చెప్పేది నూతిలో కప్పని ఒకసారి నువ్వు బావిలో కప్పని మాట్లాడారు. అక్కడ రాసింది ఒకటైతే మనం వేరేగా అనుకోవాలన్నమాట, దాన్ని గుడ్డి భక్తి అంటారంట. నేను అక్కడ రాసింది ఒకటైతే మనం వేరేగా అనుకోవాలన్నమాట. అది గురువు అక్కడ మన కొద్ది మనం చదవకూడదండి. గురువు అక్కడ తెలుగులోనే రాస్తుంది, అర్థం అవుతుంది, అయినా కూడా అర్థమవుతున్నా సరే కరెక్ట్ గా చదువుతున్నారు. అంటే గురువే చెప్తే అది వినాలి తప్ప అక్కడ రాసిన దాన్ని మనం పక్కన పెట్టేయాలి. అంటే ప్రామాణిక గురువులు సార్, ఈ మామూలుగా ఉండారు చూడు గురువులు, ఈ నిత్యానంద స్వామి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రామాణికులు కాదు. ప్రామాణిక గురువు సాంప్రదాయంలో మనము గురువును విధేయతతో గురువును నమస్కారం చేసి, గురువు గారు నాకు భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉంది, వాళ్ళని కాళ్ళు పట్టుకుని మనము ప్రాధేయపడితే వాళ్ళు ఇచ్చే బోధ మనం ఎప్పుడైతే విన్నామో అది మన మనసుకు పోతుంది. అంటే ఒకసారి నేను చదువులేనివాడు లాగా ఫీల్ అయిపోయి చదవటం రాదనుకొని ఆ గురువు ఏది చెప్తే అది వినాలన్నమాట. అంటే ఇప్పుడు భాగవతాన్ని అనువాదం చేశారు కదా, వాళ్ళు అనువాదం చేసిన వాళ్ళు గురువులే కదా, సంస్కృతం వచ్చిన గురువులే కదా, స్వామీజీలే కదా అనువాదం చేశారు. అవునండి, ప్రభుపాదులు ఉన్నారు కదా, ఇస్కాన్ ప్రభుపాదులు 75 years లో 65 years లో ఇండియా నుంచి అమెరికాకు పోయి అక్కడ ఉండే వాళ్ళను అందరినీ శ్రీకృష్ణ భక్తులుగా చేసి సన్యాసులుగా చేసి ఎలా చేశారు? యేసుక్రీస్తు వారు ఒకసారి యేసుక్రీస్తు వారు ఇప్పుడు కృష్ణుడికి సంబంధం ఏంటండి? యేసుక్రీస్తు కృష్ణుడికి సంబంధం ఏంటి? యేసుక్రీస్తుని కృష్ణుడు సర్వభూతాలను ప్రేమిస్తాడు కదా కృష్ణుడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమవుతాడు? కృష్ణుడికి ఏమవుతాడు యేసుక్రీస్తు? భక్తుడు, కృష్ణుని భక్తుడు. నేను యేసు అనే ఉద్దేశంతోనే మాట్లాడడం లేదు. అందరూ ఈ ప్రపంచంలో ఏ సృష్టి ఏర్పడిందో ఆ సృష్టి అంతా భగవంతుని యొక్క బిడ్డలు అంటారు కదా. అదే మీకు చెప్పేది ఒక శ్లోకంలో, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది గోవిందో సర్వ కారణం, అన్ని కారణాలకు కారకుడు శ్రీకృష్ణ పరమాత్ముడే. సరే, ఒకసారి మీరేమన్నారంటే బుక్స్ లో ఉన్నది కాకుండా గురువులు చెప్పింది వినాలన్నారు కదా, సేమ్ అదే సిస్టమ్ బైబుల్లో ఉన్నది కాక పాస్టర్లు చెప్పింది వినండి అంటే మీరు ఒప్పుకుంటారా? బైబుల్లో ఉన్నది మనకు అనవసరం, పాస్టర్లు ఎలా చెప్తే అలా వినాలి, మనం అర్థం చేసుకోవాలి. బైబుల్లో ఉన్నది మనకు అనవసరం, బైబుల్లో ఉన్నది పక్కన పెట్టి పాస్టర్ చెప్పినట్టుగా అంటే అలా మీరు ఒప్పుకుంటారా? సార్ నేను చెప్పేది అంటే నేను ఆ రూట్ లో లేను కావచ్చు. మీకు చెప్పేది ఏమంటే చెప్తాను, మీరు బైబిల్ ప్రామాణిక గ్రంథం అంటున్నారు కదా, ఆ ప్రామాణిక గ్రంథం ఒక వాక్యాన్ని విశదీకరించి దీంట్లో తప్పు లేదని చెప్తే ఏమీ ప్రాబ్లం లేదండి, ఏది ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు భాగవతంలో ఉన్నది ఒకటి, మీరు చెప్పింది ఒకటి, అది ఉంచండి. ఓకే, యేసుక్రీస్తుకి వచ్చేసరికి యేసుక్రీస్తు గారు ఎవరైనా సరే కొడుకు అంటున్నారు. ఇప్పుడు సరే, యేసుక్రీస్తు మంచి భక్తుడా కాదా? మంచిగా ప్రవర్తించిన మంచి వ్యక్తి కాదా? యేసుక్రీస్తు బాగా మంచిగా జీవించే పరిశుద్ధుడా కాదా?
యేసుక్రీస్తుల వారు మరి అంటే నేను సాంబశివరావు వీడియో చూసి కరుణాకర్ ఎంత బాగా నీట్ గా వివరించి చెప్తున్నారంటే దాని ఉద్దేశం అతను సాంబశివరావు చెప్పినది ఒక వాక్యాన్ని పట్టుకొని దాని గురించి ఆయన వాక్యము చెప్తున్నాడే కానీ దాని మూలం ఏమేమి కనుక్కోలేకపోతున్నాడు అతను సాంబశివరావు. అది తెలుసుకోవాలని చెప్తుంటే వాళ్ళని విమర్శిస్తే ఎట్లండి? సరే, ఇప్పుడు బైబుల్ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీ బైబుల్ గురించి బాగా వివరిస్తున్నప్పుడు మరి బైబుల్ గురించి అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు. మరి ఎందుకు మళ్ళీ పదే దాకా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బైబుల్ గురించి? అదే మీకు చెప్పేది. ఇప్పుడు ఒక వాక్యాన్ని ఒక విశదీకరించండి, ఒక గంట విశదీకరించండి. ఎందుకు మేము కూడా వింటాము. ఇప్పుడు మీరు మీ ప్రవచనాలు మీరు చెప్పంటే వినలేదండి. చెప్పండి. కరుణాకరు హిందూ గ్రంథాలను విశదీకరించడం కాదు, మభ్య పెడుతున్నారండి. మీరు హిందూ గ్రంథాలలో ఉన్నది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. బ్రహ్మ సరస్వతి కాన్సెప్ట్ లో క్లియర్గా భాగవతంలో బ్రహ్మ తప్పు చేశాను అని ఉంది, పాపం చేశానని ఉంది, సిగ్గుపడ్డాడని ఉంది, శరీరాన్ని విడిచిపెట్టాడని భాగవతంలో ఉంటే కరుణాకర్ ఏమైనా విశదీకరించాడు? బ్రహ్మ జ్ఞానం వెనక పరిగెట్టాడు, ఆ సరస్వతి అంటే జ్ఞానము అని చెప్పాడు. జ్ఞానాన్ని రేపు చేస్తాడా? జ్ఞానం రేపు చేసినందుకు కానీ పాపం చేసిన ఒప్పుకుంటాడా? జ్ఞానం చేసినప్పుడు అతను జ్ఞానం రేపు చేసి సిగ్గుపడతాడా? తన శరీరాన్ని విడిచిపెడతాడా? చెప్పండి. వాక్యంలో మీరు దానికే పోతున్నారు సార్. అంటే కరుణాకర్ మభ్య పెట్టింది మీరు నమ్ముతున్నారు కానీ ఉన్న గ్రంథాలు బయటికి రండి సార్. మీరు బావిలో ఇప్పుడు మీరు చదువుకోని వాళ్ళగా ఏదో చదువు లేని వాళ్ళకి మళ్ళీ ఎవరో చెప్పింది వినాలి తప్ప బుక్ లో ఉన్నది నమ్ముతారు. సిఎస్ కుమార్ గారు ఇప్పుడు బావిలో ఇదే నా ప్రపంచం అని చెప్పుకోకండి. మీరు బావిలో ఉన్నారు, మీరు ఉన్నారండి బావిలో, చదువుకున్నారు కదా. ఆయన గ్రంథం చదవకుండా గ్రంథంలో ఉన్న చదవకుండా అజ్ఞానంలో ఉండాలని చెప్తున్నానండి. నేను అదే నవ్వుతున్నాను. అందుకే మీరు అజ్ఞానంలో గ్రంథంలో ఉన్నది చక్కగా చదువుకున్నారు, చదువుకున్న వాళ్ళే ఏమనుకుంటారని ఇదే నాకు ఇదే ప్రపంచం అనుకుంటున్నది. బయటకు వస్తే కదా తెలిసేది. ఇక్కడ ఒక సముద్రం ఉంది, ఈ సముద్రంలో ఇన్ని చేపలు ఉంటాయి, ఇంత ఆహ్లాదకరమైన ప్రకృతి ఉంటుంది అని తెలుస్తుంది. కాదండి, దేవుడిని ఎలా అర్థం చేసుకుంటాం? గ్రంథాలను బట్టి అర్థం చేసుకుంటామా లేకపోతే గ్రంథంలో పక్కన పడేసేసి అర్థం చేసుకుంటామా? అదే సార్, బావిలో కప్పు నుంచి బయటికి వస్తే అప్పుడు గురువు చెప్తాడు మీకు. అది పుస్తకాలను పక్కన పడేసేస్తే బావిలో కప్పులాగా అది ఏది చెప్పినా నమ్మొచ్చు. గురువులు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేసి భజన చేసుకోవచ్చు కదా బావిలో కప్పులాగా గ్రంథాలు పక్కన పెట్టి. బయటికి రండి అని చెప్తున్నా. నేను మీకులా సరదాగా మాట్లాడుతున్నాలేండి, చెప్తున్నాను. అదే అదే అది కాబట్టి ఫోన్ చేస్తుంటా మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినాను ఎత్తలేదు. ఏమో ఏదైనా బ్లాక్ లిస్ట్ లో ఉన్నారేమో మీరు ఇప్పుడు ఎట్టాను కదా మరి. అలాంటి మీరు బ్లాక్ లిస్ట్ లో ఉండుంటారు, ఎప్పుడైనా చేసి ఉంటారు అలా. బ్లాక్ లిస్ట్ నేనే వేరే నెంబర్ చేశారు, వేరే నెంబర్ చేశారు సార్. ఇంకొకటి సార్ మీకు ఒక విషయం చెప్పాలా. నేను ఇది ఇస్కాన్ డివోటీ, అమెరికాలో ఉండే డివోటీ తెలుగులో ప్రవచనం చెప్తారు. మీకు కూడా అది యూజ్ అవుతుంది. అంటే మీరు విమర్శించడానికి కాదు, మీకు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నా భావన అనేది ఏమంటే, ఇది ఏదైనా మీ మత గ్రంథము నేను బైబిల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అది మీ ద్వారా అయినా ఎవరి ద్వారా అయినా తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా మీరు హిందూ గ్రంథంలో ఉండేటి తెలుసుకోవాలనుకుంటే మీకు ఒకటి జూమ్ లింక్ పంపిస్తాను. హలో హలో చెప్పండి. వినపడుతుందా? పంపిస్తాను. ఇస్కాన్ గురువులతో మీరు ఇస్కాన్ ప్రవచనం ఉంటుంది, భాగవతము మార్నింగ్ ఉంటుంది, భగవద్గీత ఈవినింగ్ ఉంటుందండి. అంటే ఏం ఖర్చు లేదు, మీరు అది జూమ్ లింక్ ఓపెన్ చేసుకొని రావచ్చండి. అవును, మీరు కానీ గ్రంథంలో గురువులు గ్రంథంలో ఉన్నది కాకుండా వాళ్ళు చెప్పింది వినాలన్నమాట. అంతే. గ్రంథంలో ఉండేదే సార్, ప్రామాణిక గ్రంథంలో ఉండే ప్రభుపాదులు రాసినదే. గ్రంథంలో ఉన్నది నమ్మొద్దు అంటున్నారు కదా మీరు. గ్రంథంలో ఉన్నది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, అంతే కదా. చెప్పేది గ్రంథంలో ఉండేదే చెప్తారు అండి ప్రామాణిక ఆచార్యులు. సరే, ఒకసారి నేను ఇస్కాన్ భక్తులుగా మీకు ఒక మాట నేను చెప్తాను, సలహా ఇచ్చేది ఏంటంటే, లేకపోతే నా ఇస్కాన్ భక్తులుగా మీతో మాట్లాడే విషయం ఏంటంటే, మంచిగా యేసుక్రీస్తుని మీరు ఒక విదేశాలలో గౌరవిస్తున్నాం సార్. యేసుక్రీస్తు వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక్క మాట నాకు ఎందుకంటే మనస్సుకు టచ్ అయింది. యేసుక్రీస్తు వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడతాను. లాస్ట్ లో భగవంతుడా నన్ను ఎందుకు విడిచాడు అని యేసుక్రీస్తు వారు ప్రేయర్ చేస్తారండి. ఎవరికి
అప్పుడు అదే సిల్వ వేసేటప్పుడు వీళ్ళు వేసేటప్పుడు భగవంతుడు అంటే నాకు ఆ వాక్యం రాదు, భగవంతుని వేడుకుంటాడు కదా, సార్ అది ఆ మాట అయితే నాకు కళ్ళల్లో నీళ్ళు అట్లే దిగుతాయి సార్. అవును, ఎవరిని అడిగాడు? కృష్ణుడిని అడిగాడా? ఏం సార్ అది కృష్ణుడిని అడిగాడా? లేదు సార్, ఒక ఫిలిం చూసేటప్పుడు అది అతని ఆ సీన్ ఉంటుంది కదా, చాలా బాధ కలుగుతుంది సార్. సరే, అది ఎందుకు అడిగా చెప్తాను కానీ ఒకసారి చెప్పేదేనండి. ఇప్పుడు నేను ఇస్కాన్ భక్తులుగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, కృష్ణుడిని యేసుక్రీస్తు వారిని ఒక గౌరవిస్తారు, మీరు యేసుక్రీస్తు వారిని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఓకే. అయితే మరి అదే యేసుక్రీస్తు వారిని ఈ భారతదేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తుని. మరి అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు అది సపోర్ట్ చేయలేదు సార్. ఎందుకంటే సార్ నేను మనసులోనే మాట చెప్తున్నాను మీకు, వినండి. ఒకే ఒక మాట చెప్తున్నాను సార్. మీరు బైబిల్లో ఒక వాక్యాలను విశదీకరించండి, 1 అవర్ కాదు 2 hours విశదీకరించండి. వినేటప్పుడు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు మా పాస్టర్లు ఎట్లా చెప్తారంటే ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం చెప్తారండి, దాని మూలమేమి, ఏ విధంగా అర్థం చేసుకోవాలా, ఆ విషయాలు తెలియజేయండి అంతే. మేము బైబిల్ గురించి చెప్తున్నాము, అలాగే మా బైబిల్ గురించి మీరు చెప్పుకుంటుంటే మీ వాళ్ళు వచ్చేసి ఇష్టం ప్రశ్నించారు కాబట్టి వాళ్ళ గ్రంథాల గురించి అడుగుతున్నాము, దాని గురించి కూడా మేము విశదీకరిస్తున్నాం, వాళ్ళు కూడా విశదీకరిస్తున్నారు. మీరు గ్రంథంలో ఉన్నది కాకుండా బయటగా మాట్లాడితే మేము దాన్ని తీసుకోలేం కదా. అది సరే అది మీ వాళ్ళకి ఒకసారి మీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు యేసుక్రీస్తుని మీరు గౌరవిస్తారు కాబట్టి యేసుక్రీస్తుని నోటుకొచ్చి మాట్లాడటం అది కరెక్ట్ కాదని చెప్పండి వాళ్ళకి. సరేనా? చెప్తాను. మంచిదండి, మంచిది. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ సార్. అది క్లాస్కి వస్తారా సార్? ఒక క్లాస్ అన్నారండి, వాళ్ళు చెప్పేది వినండి. జూమ్ లింక్ పంపిస్తాను. నేను వస్తే రచ్చరచ్చే అవుద్దండి. నేను వచ్చి ప్రశ్నలు అడిగాను అనుకోండి, ఆ ప్రశ్నలు మీ గురువు గారు చెప్తారు. అది చెప్తారు సార్. మీరు అనవసరంగా బాధపడటం ఏంటండి. మా ఫైటింగ్ అంతా మా బైబుల్ దూషించే వాళ్ళతో మా ఫైటింగ్. అలాగే మీ గురువుల దగ్గరికి వచ్చేసి నేను బైబుల్ భాగవతంలో ఉంది అలా ఉంది ఇలా అడిగారు అనుకో, మీరు అనవసరంగా బాధపడతారు. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఎందుకు వచ్చింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ఇంకా తెలుస్తుంది. తెలియని లేదు, బాధపడతారండి. మేము ఉన్నట్టుగా స్ట్రైట్ గా ఉన్నది గ్రంథంలో ఉన్నది అడుగుతాము, దాని వెనకాల వేరే చెప్పబోతారు, మేము దానికి ఒప్పుకోము, అక్కడ గొడవ అవుతుంది. ఎందుకు పాపం మీరు జూమ్ లింక్ మీరు చేసుకోండి. సరేనా? ప్రశ్నలు అడగడానికి బాధపడతారు. మేము బాధ పెట్టడం ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరో పాపం వాళ్ళని స్వామీజీని బాధ పెట్టడం ఇష్టం లేదు. మమ్మల్ని ఎవరినైతే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మేము మీరు ఇప్పుడు మమ్మల్ని ఎవరు తిడుతున్నారో వాళ్ళనే మేము మాట్లాడుతున్నాం తప్ప బయట వాళ్ళని ఎవరు మేము అందరూ ప్రేమిస్తామండి. బయట వాళ్ళంతా మంచిగా చూస్తాం. మేము ఎవరైతే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారో వాళ్ళతో మాకు ఫైటింగ్ ఇది, అంతే. మా ఫైటింగ్ ఇది. మిమ్మల్ని అందరం గౌరవిస్తాం, మిమ్మల్ని అందరినీ. అది సరే సార్. మంచిది, మంచి. థ్యాంక్ యూ.